హలో గైస్, వెల్కమ్ టు ఆటో ఇన్సైట్స్ తెలుగు. ఇక్కడ మీరు చూస్తుంది ఒక ఇండియన్ ఈవీ స్పోర్ట్స్ బైక్. దీని పేరు అల్ట్రావైలెట్ F77 Mac 2. ఈ బైక్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్. వాక్ అరౌండ్ స్టార్ట్ చేసే ముందు స్పెషల్ థ్యాంక్స్ టు అల్ట్రావైలెట్ వైజాగ్ మాకు హెల్ప్ చేసినందుకు. మీరు ఎవరైనా ఈ బైక్ ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైసెస్ తెలుసుకుందాం అనుకున్నా టెస్ట్ డ్రైవ్ చేద్దాం అనుకున్నా ఈ షోరూమ్ని తప్పకుండా విజిట్ చేయండి. షోరూమ్ అడ్రస్ స్క్రీన్ పైన ఉంది. కమింగ్ బ్యాక్ టు ద వాక్ అరౌండ్, ఈ డిజైన్ చాలా స్పోర్టీగా అండ్ ఫ్యూచరిస్టిక్గా ఉంటుంది. ఎందుకంటే దీని డిజైన్ ఇన్స్పిరేషన్ ప్లేన్స్ నుంచి జెట్స్ నుంచి తీసుకున్నారు. ఇక్కడ చూస్తే ఎల్ఈడి హెడ్ లైట్ ఉంది విత్ ఎల్ఈడి DRLs. F77 బ్యాడ్జ్ కూడా ఉంది ఇక్కడ. ఇది హై బీమ్. ఇందులో 2 వేరియంట్స్ ఉన్నాయి, Mac 2 అండ్ Mac 2 Recon. ఇక్కడ మీరు చూస్తుంది టాప్ స్పెక్ Mac 2 Recon. ఎల్ఈడి ఇండికేటర్స్, ఇందులో హ్యాజర్డ్ లైట్ ఫంక్షన్ కూడా ఉంది. ఇవి ఫాగీ కండిషన్స్లో, రెయిన్ కండిషన్స్లో బాగా యూజ్ అవుతాయి. నెక్స్ట్ ఫ్రంట్ సస్పెన్షన్ చూసుకుంటే ఇందులో 41mm అప్సైడ్ డౌన్ ఫోక్స్ వస్తాయి. ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ ఉంది ఇందులో. ఇక్కడ డ్యూయల్ ఛానల్ ABS, బైబ్రే బ్రేక్ క్యాలిపర్స్ ఉన్నాయి. 320mm ఫ్రంట్ డిస్క్ వస్తుంది. 110/70 R17 టైర్ సెక్షన్, MRF స్టీల్ బ్రేస్ టైర్స్ వస్తాయి ఇందులో. ఇక్కడ మీరు చూస్తే F77 LSR M2 అని ఉంది, అంటే F77 లేజర్ Mac 2 అని. ఈ లేజర్ అంటే ఏంటో వీడియోలో తర్వాత మాట్లాడుకుందాం. ఇక్కడ సైడ్ వింగ్స్ ఉన్నాయి, ఎయిర్ ఇంటెక్స్ కూడా. ఈ బైక్ని స్టీల్ ట్రెలిస్ ఫ్రేమ్ మీద బిల్డ్ చేశారు. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్న బైక్స్ అన్నీ ఆల్మోస్ట్ ఇదే ఫ్రేమ్ వాడతాయి బెటర్ హ్యాండ్లింగ్ కోసం. నెక్స్ట్ ఇక్కడ గ్రౌండ్ క్లియరెన్స్ మీరు చూడొచ్చు, 160mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది ఇందులో. ఇక్కడ సైడ్ స్టాండ్ ఉంది. సైడ్ స్టాండ్ డిజైన్ కూడా చాలా ప్రీమియంగా ఉంది. ఈ బైక్ వెయిట్ వేరియంట్ బట్టి మారుతుంది. 2 వేరియంట్స్కి కంపారిజన్ చేద్దాం లాస్ట్లో. ఇది మోనోషాక్ సస్పెన్షన్. ఇందులో కూడా ప్రీలోడ్ అడ్జస్టబిలిటీ ఉంది. స్వింగ్ ఆర్మ్ డిజైన్ మీరు ఇక్కడ చూడొచ్చు. అటెన్షన్ టు డీటెయిల్ ఎక్సలెంట్ ఉంది. 150/60 R17 రేర్ టైర్ సెక్షన్. ఫ్రంట్ అండ్ బ్యాక్ రేడియల్ టైర్స్ వస్తాయి. రేర్ టైర్ చాలా వైడ్గా ఉంది. రేర్ టైర్కి పిలియన్ సీట్కి మధ్యలో గ్యాప్ చూడొచ్చు, చాలా హైట్లో ఉంది పిలియన్ సీట్. సీట్ హైట్ జస్ట్ 800mm, సో షార్ట్ రైడర్స్ ఉన్నా కూడా ఈజీగా హ్యాండిల్ చేయగలరు ఈ బైక్ని. రేర్ డిజైన్ ఇలా ఉంటుంది. ఎల్ఈడి టైల్ లైట్. ఇక్కడ కూడా F77 బ్యాడ్జింగ్ ఉంది. ఇందాక చెప్పినట్టు అటెన్షన్ టు డీటెయిల్ అయితే చాలా బాగుంది బైక్లో. క్వాలిటీ, ఫిట్ అండ్ ఫినిష్ కూడా ఇంటర్నేషనల్ లెవెల్స్ ఉన్నాయి. ఇక్కడ ఎల్ఈడి ఇండికేటర్స్ ఉన్నాయి. టైల్ టైడీ కైండ్ ఆఫ్ ఫినిష్ ఉంది ఇక్కడ. ఇక్కడ నెంబర్ ప్లేట్ మౌంట్ అవుతుంది. రేర్ 230mm డిస్క్ వస్తుంది. ఇందాక చెప్పినట్టు డ్యూయల్ ఛానల్ ABS ఉంది ఇందులో. బైబ్రే బ్రేక్ క్యాలిపర్స్. అలాయ్ వీల్స్ బ్లాక్ డోట్ ఫినిష్లో ఉన్నాయి. వీల్ బేస్ చాలా తక్కువ వస్తుంది బైక్లో, 1340mm. దీనివల్ల సిటీలో రైడ్ చేసినప్పుడు హ్యాండ్లింగ్ బాగుంటుంది. ఇందాక చెప్పడం మర్చిపోయా, ఇక్కడ అడ్జస్టబుల్ లీవర్స్ కూడా ఉన్నాయి. ఫ్రంట్ బ్రేక్ మాత్రమే అడ్జస్టబిలిటీ ఉంది, ఎందుకంటే క్లచ్ ఇందులో ఉండదు కాబట్టి. ఈ హెడ్ లైట్లో ఒక యూనిక్ ఫీచర్ ఉంది, అది ఆటో డిమ్మింగ్. అంటే బయట లైట్ కండిషన్స్ బట్టి హెడ్ లైట్ బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసుకుంటుంది. ఇందాక మీకు కలర్స్ గురించి చెప్తా అన్నా కదా, ఇక్కడ మీరు చూస్తే లేజర్ అని ఉంది. అల్ట్రావైలెట్ వారు వీటిని ఏరో సర్ఫేసెస్ అంటారు. ఇందులో టోటల్గా 3 ఏరో సర్ఫేసెస్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ ఇది ఎయిర్ స్ట్రైక్. ఇందులో లైట్నింగ్ బ్లూ, సూపర్ సోనిక్ సిల్వర్ అండ్ స్టెల్లార్ వైట్ అనే 3 కలర్స్ ఉంటాయి. నెక్స్ట్ లేజర్, అంటే ఇప్పుడు మీరు చూసింది ప్లాస్మా రెడ్, ఆఫ్టర్ బర్నర్ ఎల్లో, టర్బో రెడ్. నెక్స్ట్ షాడో, ఇందులో స్టెల్త్ గ్రే, ఆస్ట్రాయిడ్ గ్రే అండ్ కాస్మిక్ బ్లాక్ కలర్స్ ఉంటాయి. షాడోలో కాస్మిక్ బ్లాక్ కలర్ ఇక్కడ ఉంది. బోత్ Mac 2 అండ్ Mac 2 Reconలో కలర్ ఆప్షన్స్ సేమ్ ఉంటాయి. కలర్ చేంజ్ అవ్వడం వల్ల ఫీచర్స్లో ఎలాంటి చేంజ్ ఉండదు. రీకాన్ వేరియంట్స్కి రీకాన్ అని మెన్షన్ చేసి ఉంటుంది. బ్లాక్ కలర్ ఇక్కడ మీరు చూడొచ్చు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ కలర్ వేరియంట్ నేమ్ మెన్షన్ చేసి ఉంటుంది, F77 షాడో. ఇది ఎయిర్ స్ట్రైక్. ఇక్కడ మీరు చూస్తున్నది సూపర్ సోనిక్ సిల్వర్ కలర్. దీనిపైన కూడా మెన్షన్ చేసి ఉంటుంది ఎయిర్ స్ట్రైక్ అని. నాకు పర్సనల్గా ఎయిర్ స్ట్రైక్ సర్ఫేస్ బాగా నచ్చింది. మీకేం నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ Mac 2 Recon కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఫస్ట్ ఇది చూద్దాం, తర్వాత Mac 2 ఇన్ఫర్మేషన్ చూసి కంపేర్ చేద్దాం. పవర్ చూసుకుంటే 40.2 హార్స్ పవర్, 100 Nm టార్క్ ఉంది. స్పీడ్ 155 km/h. 0 to 60 2.8 seconds, 0 to 100 7.7 seconds. 0 to 60 2.8 seconds అంటే చాలా ఫాస్ట్గా ఉంటుంది. రైడ్ చేసినప్పుడు యాక్సలరేషన్ టెస్ట్ చేద్దాం. రేంజ్ 323 km, 10 లెవెల్స్ ఆఫ్ డైనమిక్ రీజన్ ఉంది.
రీజన్ అంటే రీజనరేటివ్ బ్రేకింగ్. మనం బైక్ ఆర్ కార్ని బ్రేక్ చేసినప్పుడు హీట్ వస్తుంది. ఆ హీట్ని ఎనర్జీ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ బ్యాటరీకి పంపిస్తుంది అనమాట. అంతే రీజన్ అంటే. ఏమన్నాడు? F77లో 10 రీజన్ లెవెల్స్ ఉన్నాయి. లెవెల్ 10లో ఉన్నప్పుడు యాక్సిలరేటర్ వదిలేస్తే బైక్ ఆటోమేటిక్గా స్లో అయిపోతుంది. 0లో ఉన్నప్పుడు యాక్సిలరేటర్ వదిలితే బైక్ స్లో అవ్వదు, మాన్యువల్గా బ్రేక్ చేయాలి. ఎంత ఎక్కువ రీజన్ ఉంటే రేంజ్ అంత పెరుగుతుంది అనమాట. దీన్ని ప్రాక్టికల్గా రైడ్ చేసినప్పుడు చూద్దాం. నెక్స్ట్ రేకాన్లో 10.3 kWh బ్యాటరీ వస్తుంది. రైడింగ్ మోడ్స్ చూసుకుంటే గ్లైడ్, కాంపాక్ట్ అండ్ బెలిస్టిక్. గ్లైడ్లో మ్యాక్సిమం రేంజ్ వస్తుంది, బెలిస్టిక్లో తక్కువ. ఇక్కడ సేఫ్టీ చూసుకుంటే బ్యాటరీ సేఫ్టీలో మనకి పేటెంటెడ్ 5 లెవెల్ సేఫ్టీ సిస్టమ్ అని ఉంది. ఇక్కడ ఉన్నవన్నీ సేఫ్టీ లెవెల్స్. అందులో 4 లెవెల్స్ ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయల్ ఛానల్ ఏబిఎస్. ఏబిఎస్లో 2 మోడ్స్ ఉన్నాయి, మోనో అండ్ డ్యూయల్ అని. నెక్స్ట్ ఇక్కడ 8 lakh kilometers వారంటీ ఉంది. ఇప్పటివరకు ఏ ఈవీ కంపెనీ ఇంత వారంటీ ఇవ్వలేదు. కానీ 8 years అండ్ 8 lakh kilometers వారంటీ ఏదైతే ఉందో అది మనం సెపరేట్గా తీసుకోవాలి. ఈ రేకాన్తో స్టాండర్డ్ 5 years 1 lakh kilometers వారంటీ మాత్రమే వస్తుంది. ఇప్పుడు మ్యాక్ 2 అండ్ మ్యాక్ 2 రేకాన్ కంపేర్ చేసి చూద్దాం. ఇందాక నేను చెప్పినట్టు కలర్ వేరియంట్స్లో ఎలాంటి చేంజ్ లేదు, సేమ్ కలర్స్ వస్తాయి బోత్ వేరియంట్స్లో. నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే పెర్ఫార్మెన్స్లో చేంజ్ ఉంది. 36.2 horsepower వస్తుంది మ్యాక్ 2లో, 40.2 రేకాన్లో. అక్కడ 100 Nm టార్క్, ఇక్కడ 90 Nm టార్క్. సో 4 horsepower అండ్ 10 Nm ఆఫ్ టార్క్ తగ్గుతుంది మ్యాక్ 2లో. టాప్ స్పీడ్ రెండింటిది సేమ్ ఉంది. అక్కడ హార్స్ పవర్ పెరిగినా కూడా స్పీడ్ ఎందుకు పెరగలేదంటే వెయిట్ కూడా పెరిగింది కాబట్టి. ఈ 2 బైక్స్ వెయిట్ ఎంతో లాస్ట్లో చూద్దాం. 0 to 60 మ్యాక్ 2 2.9 seconds, మ్యాక్ 2 రేకాన్ 2.8 seconds. 0.1 second డిఫరెన్స్ ఉంది. సేమ్ 0 to 100లో కూడా. ఇక్కడ 7.8 seconds, రేకాన్ 7.7 seconds. డైనమిక్ రీజన్ బ్రేకింగ్ ఇంక్లూడెడే రెండిట్లో. కాకపోతే మ్యాక్ 2లో జస్ట్ 3 లెవెల్స్ వస్తాయి, రేకాన్లో 10 లెవెల్స్ వస్తాయి. కావాలంటే 10 లెవెల్స్ ఆప్షనల్గా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. రైడింగ్ మోడ్స్ చూసుకుంటే గ్లైడ్, కాంపాక్ట్, బెలిస్టిక్ అని 3 వస్తాయి. గ్లైడ్ అనేది ఎక్కువ రేంజ్ కోసం, బెలిస్టిక్ ఫుల్ పర్ఫార్మెన్స్ కోసం. కింద మనం రేంజ్ ఎస్టిమేట్స్ చూడొచ్చు. 211 kilometers వస్తుంది మ్యాక్ 2లో, 323 kilometers మ్యాక్ 2 రేకాన్లో. ఈచ్ మోడ్లో ఎంతెంత రేంజ్ వస్తుందో ఇక్కడ మీరు చూడొచ్చు. గ్లైడ్లో మ్యాక్ 2లో 183 వస్తుంది, 266 మ్యాక్ 2 రేకాన్లో. సో బ్యాటరీ చేంజ్ అయింది కాబట్టి రేంజ్ కూడా చేంజ్ అయింది ఇందులో. నెక్స్ట్ మనం చూసుకుంటే ఇక్కడ స్మార్ట్ టెక్ అనేది కంప్లీట్గా ఆప్షనల్ 2 వేరియంట్స్కి కూడా. ఇవి దేంట్లోనే స్టాండర్డ్ రావు, మనం కావాలంటే ఇన్స్టాల్ చేసుకోవచ్చు. డెల్టా వాచ్, లాక్డౌన్, యాంటీ కొలిషన్ వార్నింగ్, క్రాష్ అలర్ట్, డైలీ రైడింగ్ అనలిటిక్స్ ఇవన్నీ కూడా. కంట్రోల్ సెంటర్ మల్టీ ఫంక్షనల్ 5-inch TFT డిస్ప్లే వస్తుంది. రెండిట్లో సేమ్ వస్తుంది, అందులో ఎలాంటి డిఫరెన్స్ లేదు. ఆపరేటింగ్ సిస్టమ్ కూడా. నెక్స్ట్ సేఫ్టీ చూసుకుంటే సేఫ్టీలో చేంజెస్ లేవు, అది నిజంగా గ్రేట్. ఓన్లీ మనకి ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ ఇక్కడ ఆప్షనల్ ఉంది, అందులో 4 levels ఆఫ్ ట్రాక్షన్ కంట్రోల్ వస్తుంది. కావాలంటే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఇన్స్టాల్ చేయొచ్చు మ్యాక్ 2లో. సో సేఫ్టీలో కాంప్రమైజెస్ లేవు. మ్యాక్ 2 అయినా మ్యాక్ 2 రేకాన్ అయినా సేమ్ లెవెల్ ఆఫ్ సేఫ్టీ వస్తుంది. యూటిలిటీలో అన్నీ ఇంక్లూడెడ్ వస్తాయి, ఇక్కడ కూడా చేంజ్ లేదు. ఓన్లీ TPMS ఈ రెండింటికి ఆప్షనల్, అంటే టైర్ ప్రెషర్ మానిటరింగ్ సిస్టమ్. కావాలంటే మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ పెద్ద చేంజ్ ఉంది మ్యాక్ 2 అండ్ మ్యాక్ 2 రేకాన్కి. బ్యాటరీ ప్యాక్ SRB 7, SRB 10. మ్యాక్ 2లో 7.1 kWh బ్యాటరీ వస్తుంది, మ్యాక్ 2 రేకాన్లో 10.3 kWh బ్యాటరీ. IP67 రేటెడే రెండు కూడా. సేఫ్టీ ప్రోటోకాల్స్ కూడా రెండింటికి సేమ్ ఉన్నాయి. IP67 అంటే వాటర్ రేటింగ్ అది. బ్యాటరీ అండ్ డ్రైవ్ ట్రైన్ వారంటీ ఇక్కడ మీరు చూడొచ్చు. 3 years 60,000 kilometers ఇంక్లూడెడ్ వస్తాయి మ్యాక్ 2కి, అది స్టాండర్డ్. ఇందులో 5 years 1 lakh kilometers ఇంక్లూడెడ్ స్టాండర్డ్. కావాలంటే యూవీ కేర్ ప్లస్ తీసుకోవచ్చు. అందులో మ్యాక్ 2కి 5 years 1 lakh kilometers, రేకాన్కి 8 years 8 lakh kilometers వస్తుంది. ఇప్పటిదాకా ఏ ఈవీ మ్యానుఫ్యాక్చరర్ ఆఫర్ చేయలేదు ఇంత వారంటీ. కింద వెహికల్ వారంటీ చూసుకుంటే స్టాండర్డ్ వారంటీ 3 years 30,000 kilometers రెండింటికి కూడా. ఛార్జింగ్ పోర్ట్స్ కూడా సేమ్. యూవీ సూపర్నోవా ప్లస్ అంటే ఛార్జింగ్ స్టేషన్, ఫాస్ట్ ఛార్జింగ్ ఇది 12 kW. దీంట్లో మనం చూసుకుంటే మ్యాక్ 2 20 to 80% 45 minutesలో కంప్లీట్ అవుతుంది. మ్యాక్ 2 రేకాన్ 20 to 80% 60 minutesలో కంప్లీట్ అవుతుంది. పెద్ద బ్యాటరీ కాబట్టి టైం ఎక్కువ పడుతుంది అక్కడ. స్టాండర్డ్ ఛార్జర్ చూసుకుంటే 1 hour ఛార్జ్కి 35 kilometers వెళ్తుంది బోత్ రేకాన్ అండ్ మ్యాక్ 2లో. ఇక్కడ 20 to 80% 3 hoursలో అయితే అక్కడ 20 to 80% 5 hoursలో అవుతుంది. ఈ బూస్ట్ ఛార్జర్ అనేది ఆప్షనల్. స్టాండర్డ్ ఛార్జర్ 1 hourకి 35 kilometers రేంజ్ ఇస్తే ఇది 1 hourకి 75 kilometers రేంజ్ ఇస్తుంది. డ్రైవ్ ట్రైన్లో చేంజెస్ లేవు, సేమ్ మోటార్, రైడ్ బై వైర్ టెక్నాలజీ వస్తుంది రెండిట్లో కూడా. ఇందాక నేను చెప్పినట్టు ఫ్రేమ్లో, ఎక్విప్మెంట్లో ఎలాంటి చేంజెస్ లేవు, సేమ్ వస్తాయి మ్యాక్ 2 అండ్ మ్యాక్ 2 రేకాన్లో.
సో ఇక్కడ మేజర్ చేంజ్ చూసుకుంటే బ్యాటరీ సైజ్ ఒక్కటే, అవి కాకుండా రిమైనింగ్ అన్నీ సేమ్ ఉన్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కనెక్టివిటీ కూడా సేమ్, డైమెన్షన్స్ కూడా సేమ్. రిమైనింగ్ చేంజెస్ అంటే రీజన్ లెవెల్స్ కానీ ట్రాక్షన్ కంట్రోల్ లెవెల్స్ కానీ అవన్నీ మనం మ్యాక్ 2 తీసుకొని కూడా దాంట్లో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇక్కడ వెయిట్లో చేంజ్ ఉంది. మ్యాక్ 2 197 kgs, మ్యాక్ 2 రెకాన్ 207 kgs. అందుకే టాప్ స్పీడ్లో యాక్సెలరేషన్లో ఎక్కువ చేంజ్ లేదు. ఆల్రైట్, ఇప్పుడు హ్యాండిల్ బార్ కంట్రోల్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ చూద్దాం. హ్యాండిల్ బార్ కంట్రోల్స్ చూసుకుంటే ఫస్ట్ ఇక్కడ పాస్ లైట్, హ్యాజర్డ్ లైట్ బటన్, ఇక్కడ జాయ్స్టిక్ ఉంది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కంట్రోల్ చేయడానికి, ఇండికేటర్స్ అండ్ హార్న్. రైట్ సైడ్ చూసుకుంటే ఇంజిన్ కిల్ స్విచ్, ఇగ్నిషన్ ఆన్ అండ్ ఆఫ్ ఉన్నాయి. ఇది 5-inch TFT డిస్ప్లే. దీనికంటే ముందు కీ డిజైన్ ఒకసారి చూద్దాం. ఇది కీ డిజైన్, సెంటర్లో అల్ట్రావైలెట్ లోగో ఉంది. ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యానిమేషన్ చూద్దాం. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ యానిమేషన్. ఇక్కడ మీరు చూస్తే చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. కింద గ్లైడ్ అని ఉంది, అది రైడింగ్ మోడ్. R1 అంటే రీజన్ లెవెల్ 1లో ఉంది. నెక్స్ట్ ఓడోమీటర్, టైం, ట్రిప్ డేటా, ఇంకా ఛార్జ్, రేంజ్ ఉన్నాయి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ది మై F77, నావిగేట్, మై ట్రిప్స్, సెట్టింగ్స్, కంట్రోల్స్, డాక్యుమెంట్స్, బ్లూటూత్ అండ్ బ్యాటరీ. ఫస్ట్ మై 77 చూద్దాం. ఇందులో వెహికల్ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది, లైక్ వేరియంట్, ఓడోమీటర్, కలర్, విన్, IMEI నెంబర్, వెహికల్ సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్, ఇదంతా కూడా. నెక్స్ట్ నావిగేట్, ఇక్కడి నుంచి నావిగేషన్ యూజ్ చేయొచ్చు. ఇన్బిల్ట్ మ్యాప్స్ ఉన్నాయి ఇందులో. నెక్స్ట్ మై ట్రిప్స్ ఉంది. మై ట్రిప్స్లో చూసుకుంటే మనకి ట్రిప్ ఇన్ఫర్మేషన్ ఉంటుందన్నమాట. ట్రిప్ 1, ట్రిప్ 2 అండ్ ట్రిప్ 3. కింద లాంగ్ ప్రెస్ O to రీసెట్ ఉంది, అంటే O బటన్ లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ట్రిప్ రీసెట్ అయిపోతుంది. నెక్స్ట్ సెట్టింగ్స్లో మనం చూసుకుంటే డిస్ప్లే అండ్ సౌండ్ సెట్టింగ్స్ ఉన్నాయి. డిస్ప్లేలో థీమ్స్, బ్రైట్నెస్ అండ్ మోడ్ అనే 3 సెట్టింగ్స్ ఉన్నాయి. థీమ్స్లో నైట్, డే అండ్ ఆటో అని 3 ఉన్నాయి. అంటే డే మోడ్ కానీ నైట్ మోడ్ కానీ మాన్యువల్గా సెట్ చేసుకోవచ్చు. ఆటో పెడితే ఆటోమేటిక్గా బైక్ సెట్ చేసుకుంటుంది. నెక్స్ట్ థీమ్స్ చూసుకుంటే రాడార్ అండ్ పారలాక్స్ అని 2 థీమ్స్ ఉన్నాయి. బ్రైట్నెస్ ఆటోలో ఉంది, కావాలంటే మాన్యువల్గా కూడా సెట్ చేసుకోవచ్చు. వాల్యూమ్ సెట్టింగ్ కూడా ఉంది, అంటే ఇప్పుడు చేంజ్ చేస్తున్నప్పుడు సౌండ్ వస్తుంది కదా, ఆ వాల్యూమ్ మనం కంట్రోల్ చేసుకోవచ్చు. కంట్రోల్స్లో పర్ఫార్మెన్స్ ఉంది. ఇందులో ABS అంటే డ్యూయల్ ఆర్ మోనో పెట్టుకోవచ్చు, సింగిల్ ఛానల్ ABS ఆర్ డ్యూయల్ ఛానల్ ABS. నెక్స్ట్ రీజన్ లెవెల్స్, ప్రస్తుతానికి ఇది R1లో ఉంది. ఇది స్టాండర్డ్ మ్యాక్ 2 కాబట్టి R2 వరకు అవైలబుల్గా ఉంది. అదే రీకాన్ అయితే అందులో R9 వరకు వెళ్ళొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ట్రాక్షన్ కంట్రోల్ కూడా అంతే. స్టాండర్డ్ మ్యాక్ 2లో ట్రాక్షన్ కంట్రోల్ ఉండదు, రీకాన్లో ఉంటాయి 4 లెవెల్స్. హిల్ హోల్డ్ ఇవన్నీ కూడా ఆప్షనల్, కావాలంటే మనం ఇందులో కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్స్, ఇందులో మన డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, రిజిస్ట్రేషన్ ఇవన్నీ స్టోర్ చేసుకోవచ్చు డిజిటల్గా. నెక్స్ట్ బ్లూటూత్, ఇది మన మొబైల్తో కనెక్ట్ చేసుకోవడానికి, ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాటరీ, ఇందులో మనకి బ్యాటరీ పర్సంటేజ్ చూపిస్తుంది. బ్యాటరీ టెంపరేచర్ కూడా ఉంది ఇక్కడ. ఇది పారలాక్స్ థీమ్, ఇందాక మీరు చూసింది రాడార్ థీమ్ మనం చేంజ్ చేసాం కాబట్టి ఇక్కడ కూడా చేంజ్ అయింది. ఇది ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఛార్జర్స్ చూసుకుంటే స్టాండర్డ్ ఛార్జర్ ఒకటి వస్తుంది. ఇది కాకుండా ఆప్షనల్గా బూస్ట్ ఛార్జర్ కూడా వస్తుంది. ఇందులో ఛార్జింగ్ డిఫరెన్సెస్ ఉంటాయి. 16 amps సాకెట్ ఉంటే చాలు, ఈ ఛార్జర్స్తో ఈ బైక్ని ఛార్జ్ చేసుకోవచ్చు. లాంగ్ ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు ఛార్జర్ని క్యారీ చేయడానికి యాక్సెసరీస్ ఉన్నాయి. రేంజ్ తక్కువ ఉంటే దగ్గరలో 16 amps సాకెట్ ఎక్కడున్నా అక్కడ ఆపి ఇలా బైక్ని ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో మౌంట్ చేసుకోవాలంటే ఈ వాల్ మౌంట్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఈ రెండు కాకుండా UV సూపర్నోవా ఛార్జర్ కూడా ఉంది, కానీ ఇది పోర్టబుల్ కాదు, ఫాస్ట్గా ఛార్జ్ చేస్తుంది. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఇది అల్ట్రావైలెట్ F77 మ్యాక్ 2 గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలానే F77 మ్యాక్ 2 మీద ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. వీడియో లెంత్ ఎక్కువ అవడం వల్ల రైడ్ రివ్యూ యాడ్ చేయలేదు. రైడ్ రివ్యూ కూడా త్వరలోనే వస్తుంది, అది మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐ విల్ సీ యు ఇన్ ద నెక్స్ట్ వన్. బాయ్.